హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తమ్మునీలో చూసి ఉంటారు నేను ఎక్కడికి వచ్చాను అనేది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నూతనకల్లు వచ్చాను. సో సూర్యాపేట దగ్గర నుంచి నూతనకల్లు అబౌట్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. సో బయ్యా సన్నీ యాదవ్ అని ఎప్పటి నుంచో కలవాలని, బయ్యా సన్నీ యాదవ్తో ఒక రైడ్ ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాం. బట్ రైడ్ అనేది పాసిబుల్ కావట్లేదు, బికాజ్ ఆయన దొరకట్లేదు. కనీసం కలవాలని చెప్పేసి చాలా రోజులు ట్రై చేస్తున్నా. మొబైల్ నుంచి, వాట్సాప్ నుంచి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని విధాలుగా ట్రై చేశాను అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ తన కాంటాక్ట్లో రాలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోవర్స్ ఉంటారు, మెసేజ్లు వస్తూ ఉంటాయి కాబట్టి మేబీ ఆన్సర్ చేయలేదేమో. సో ఎప్పుడు నేను సూర్యాపేట వస్తూనే ఉంటాను అనమాట, ఆల్మోస్ట్ అంటే విజయవాడ గుంటూరు పోతున్నప్పుడు. సో ఖచ్చితంగా ఒకసారి కలవాలని చెప్పేసి సార్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దామని వచ్చేసాను. ఎగ్జాక్ట్గా నూతనకల్లులో బయ్యా సన్నీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తను హైదరాబాద్లో ఉంటున్నాడు, ఇక్కడ సూర్యాపేట ఉండట్లేదు అనేసి. సో కాల్ చేశాను, కాల్ పిక్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ద్వారా కనుక్కున్నాను అనమాట. సో బయ్యా సన్నీ అది ప్రస్తుతానికి ఒక రైడ్లో ఉన్నాడు, ఇంటి దగ్గర లేడు. సరే అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని, ఇక్కడ షాప్ ఉంటుంది పక్కనే, ఇల్లు ఇక్కడ ఉంటుంది, పక్కన షాప్ ఉంటుంది. సో మెడికల్ స్టోర్ అది ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఒకసారి వాళ్ళ ఫాదర్ని కానీ మీట్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మోర్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికైతే నేను ఎగ్జాక్ట్లీ బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో నా వెనక్కి కనిపిస్తుంది బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఇల్లు. సో తను ఎప్పుడు రైడ్ ప్లాన్ చేసినా ఎక్కడికైనా వెళ్తున్నా కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారనమాట. అండ్ నేను నా రాయల్ ఎన్ఫీల్డ్ మీద వచ్చాను. సో బ్యాక్ సైడ్ ఉన్నదే వాళ్ళ ఇల్లు. సో అలా బయ్యా సన్నీ యాదవ్ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బయ్యా సన్నీ యాదవ్ లేకపోవడం వల్ల చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ ఆయన రైడ్లో ఉన్నాడు, అందుకనేసి వాళ్ళ పేరెంట్స్ని అయితే కలిశాను. షాప్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ పేరెంట్స్ని కలిశాను. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఒక అన్నోన్ పర్సన్ అయినా కూడా ఒక రిలేటివ్ వస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఇద్దరు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ డాడీ అనమాట, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం స్పెండ్ చేశాడు. చాలా మంచిగా మాట్లాడాడు, వాళ్ళ పిల్లల గురించి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎస్పెషల్లీ బయ్యా సన్నీ యాదవ్ గురించి చాలా ప్రౌడ్గా ఉన్నారు. విలేజ్ లెవెల్ నుంచి అంత లెవెల్కి రీచ్ అవ్వడం, యూట్యూబ్లో ఒక స్టార్ లాగా ఉండడం అనేది. అండ్ వాళ్ళ చిన్న అబ్బాయి గురించి కూడా కబడ్డీలో చాలా మంచి స్పోర్ట్స్ స్టార్గా ఉన్నాడు. సో చాలా చాలా హ్యాపీ ఉన్నారన్నమాట పేరెంట్స్. వాళ్ళతో మాట్లాడుతూనే అర్థమవుతుంది అన్నమాట వాళ్ళ హ్యాపీనెస్ ఏంటనేది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకుందాం అనుకున్నా. బట్ అంటే ఉంటుంది కదా, ఎట్లాగ ఊర్లో పెద్దవాళ్ళు ప్లస్ వాళ్ళని యూట్యూబ్లో చేయించడం కూడా కరెక్ట్ కాదు వితౌట్ పర్మిషన్. అందుకని నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత బయ్యా సన్నీ యాదవ్ అని పర్సనల్గా మీట్ అయ్యి, సో ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకోవాలని ఒకటి, రెండోది వచ్చేసేసి బయ్యా సన్నీ యాదవ్ కూడా ఇక్కడ హైదరాబాద్లో మీట్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో సో డైరెక్ట్గా తన్నే మీట్ అయ్యి తనతో మాట్లాడాక తన పర్మిషన్ తీసుకుంటే సో మచ్ బెటర్ అని చెప్పేసి నేను ఇంకా రిటర్న్ రావడం జరిగిందన్నమాట. అండ్ వాళ్ళ షాప్ కూడా నేను తీయలేదు, వద్దు అనుకున్నాను, ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నాకే వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ షాప్ కానీ చూపిద్దామని చెప్పేసి వచ్చేసానమాట. ఓన్లీ అందుకని వాళ్ళ ఇల్లు మాత్రమే కవర్ చేసుకొని జస్ట్ ఆ ఊరు చూసుకొని మళ్ళీ నేను సూర్యాపేట వచ్చి సూర్యాపేట నుంచి విజయవాడ కూడా వచ్చేసేసాను. సో ఇది నెక్స్ట్ టైం డెఫినెట్గా బయ్యా సన్నీ యాదవ్ని మీట్ అయ్యి తనతోనే డైరెక్ట్గా మాట్లాడి అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నేను ప్లాన్ చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి. సో చలో గైస్.